దయచేసి అందరూ కూడా నిలువుకోండి. ప్రభు మీతో ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. 23వ అధ్యాయము 1వ వచనం నుండి 12వ వచనం వరకు. 23వ అధ్యాయము 1వ వచనం నుండి 12వ వచనం వరకు. అప్పుడు యేసు జనసమూహములతోనూ తన శిష్యులతోనూ ఇట్లనెను: ధర్మశాస్త్ర బోధకులను పరిసయ్యులను మోషే ధర్మాసనంలో కూర్చుని ఉన్నారు. కాబట్టి వారి క్రియలను గాక వారి ఉపదేశములను అనుసరించి పాటింపుడు. ఏలైనా వారు బోధించున్నది వారే ఆచరింపరు. వారు మోయ సాధ్యము కాని భారములను ప్రజల భుజములపై మోపుదురే కానీ ఆ భారములను మోయి వారికి సాయపడుటకు తమ చిటికిన వేలైనను కదపరు. తమ పనులెల్లా ప్రజలు చూచుటకై చేయుదురు. ధర్మసూత్రములను వారు మైదాల్పులుగా ధరింతురు. అంగీ అంచులు పొడవు చేసుకున్నారు. విందుల యందు అగ్రస్థానములను ప్రార్థనా మందిరముల యందు ప్రధానాశ్రములను కాంక్షింతురు. అంగడి వీధులలో వారు వందనములను అందుకున్నటకును బోధకుడా అని పిలిపించుకున్నటకును తహతహలు అడుగుతున్నారు. మీరు బోధకులని పిలిపించుకునవలదు. ఏలైనా మీకు బోధకుడు ఒక్కడే. మీరందరూ సోదరులు. ఈ లోకమున మీరు ఎవరిని కానీ తండ్రి అని సంబోధింపవలదు. మీ తండ్రి ఒక్కడే, ఆయన పరలోకమందున్నాడు. మీరు గురువులని పిలిపించుకునవలదు. ఏలైనా క్రీస్తు ఒక్కడే మీ గురువు. మీ అందరిలో గొప్పవాడు మీకు సేవకుడై ఉండవలెను. తనను తాను హెచ్చించుకొనువాడు తగ్గింపబడును. తనను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడును. ఇది క్రీస్తు ప్రభుని సువిశేషము. క్రీస్తువా నీకు మహిమ.
సహోదరులారా, నేను మీరు అర్పించిన ఈ బలి సర్వశక్తి గణపతి అయిన సర్వేశ్వరునికి అంగీకారమునట్టుగా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ పరమ రహస్యముల ద్వారా కరుణతో మమ్ము శుద్ధీకరింపుము. తద్వారా మేము ప్రాపంచక వాంఛలను విముక్తిని పొంది పరలోకపు బహుమతిని అందుకున్న అర్హులమగుదుముగాక. మా ప్రభువైన